హలో తెలుగు సో గైస్ ఈరోజు మనం వీడియోలో టిప్స్ అండ్ ట్రిక్స్ని తెలుసుకోబోతున్నాం. చూడండి. అండ్ అలానే కొంచెం హ్యాపీగా అనిపించింది అనమాట. ఎందుకంటే నేను ఎస్టర్డే వీడియోలో చెప్పాను కదా, మంచి కామెంట్స్ ఎంకరేజ్ చేయండి అని. సో మీరు ఎస్టర్డే పెట్టిన వీడియో కింద మంచి కామెంట్స్ ఎంకరేజ్ చేశారు. సో ఇప్పటి నుంచి కూడా అలాంటి కామెంట్స్ ఎంకరేజ్ చేయండి, ఓకేనా? సో గైస్, మీ అందరికీ ఫ్రీ డైమండ్స్ కావాలి అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వింజోగల్ యాప్ లింక్ ఇచ్చాను. సో వీడియో మొత్తం చూసిన తర్వాత అందరూ ఇన్స్టాల్ చేసుకొని అందులో ఉన్న గేమ్స్ ఆడుతూ రియల్గా మనీ ఎర్న్ చేసుకోండి. వింజోగోల్డ్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఫ్రీగా మనీ ఎర్న్ చేసుకోవడానికి. ఇది మిస్ అయితే సో మీకు రియల్గా మనీ ఎర్న్ చేసుకునే ప్లాట్ఫామ్ దొరకదు అనమాట, ఓకేనా? కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను. వీడియో మొత్తం చూసిన తర్వాత ఇన్స్టాల్ చేసుకోండి. ట్రిక్ నెంబర్ 1 వచ్చేసి రమేష్ పోకలా పెట్టిన కామెంట్ అయితే పిక్ చేస్తాం. మీ కామెంట్కి 1.3K ఎబో లైక్స్ అయితే చేసి చాలా మంది ఇంట్రెస్ట్గా ఉన్నారు. అండ్ అలానే వీళ్ళతో పాటు సంజయ్ భార్గవ్ సేమ్ కామెంట్ పెట్టాడు. అండ్ అలానే సృజన్ రెడ్డి కూడా సేమ్ కాన్సెప్ట్ అనమాట. ఏంటి అంటే మనం నార్మల్గా మనం ఏదైనా ఇంట్లోకి విండో నుంచి వెళ్తుంటే దూకిన శబ్దం వస్తుంది, దూకే స్టైల్ కూడా ఒకలాగా ఉంటుంది కదా. సో వీళ్ళు చెప్పే ట్రిక్ ఏంటి అంటే జంప్ చేసేటప్పుడు ఇన్హీలర్ అనేది యూజ్ చేయండి. అండ్ సౌండ్ రాదు, అండ్ జంప్ చేస్తున్నట్టు కూడా ఉండదు, నార్మల్గా గాడ్లో నుంచి నడుచుకుంటూ పోతున్నట్టు ఉంటుంది అని అంటున్నారు. సో ఒకసారి అయితే మనం ట్రై చేద్దాం. సో జస్ట్ మీరు విండో దగ్గరికి వెళ్ళేసి అండ్ జంప్ బటన్ ప్రెస్ చేసి వెంటనే ఇన్హీలర్ యూజ్ చేయండి. సో అలా యూజ్ చేసి మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, అలా రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. సో గోడలో ఏం వెళ్ళిపోతూ ఉంటాడనమాట వాడు, ఓకేనా? సో ఇది మీ అందరికి చాలా బాగా యూజ్ అవుతుంది. బట్ సౌండ్ రాదని కాదు, లైట్గా కొంచెం తక్కువ సౌండ్ అయితే వస్తుంది అనమాట, ఓకేనా? సో ఇట్స్ వర్కింగ్ ట్రిక్. వీళ్ళ దగ్గర నుంచి ఇది ఒక మంచి యూస్ఫుల్ ట్రిక్ అనమాట కొన్ని సిచ్యువేషన్స్లో, ఓకేనా డార్లింగ్స్? ట్రిక్ నెంబర్ 2 వచ్చేసి యశ్వంత్ గేమర్ పెట్టిన కామెంట్ అయితే పిక్ చేస్తాం అనమాట. ఈ కామెంట్కి 1.2K ఎబో లైక్స్ వచ్చి చాలా మంది ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఇది ఒక ర్యాంక్ పుషర్స్కి యూస్ఫుల్ అయ్యే ట్రిక్ అనమాట. హైడింగ్ ప్లేస్ అనుకోండి. ఈ ట్రిక్ వచ్చేసి మనకి హ్యాంగర్ అండ్ క్లాక్ టవర్ మధ్యలో ఉన్న ఒక బ్లాక్ హౌస్ దగ్గర వర్క్ అవుతుంది అంటున్నాడు. సో లొకేషన్ వచ్చేసి ఇదే అనమాట ఎగ్జాక్ట్ గా. ఈ ట్రిక్ వర్క్ అవడానికి మనకు ఒక గ్లూ వాల్ అండ్ ఒక వెహికల్ కూడా కావాలి. సో ఫస్ట్ గ్లూ వాల్ అనేది ఇక్కడ ఇలా వేసుకోండి బ్రో అని చెప్తున్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెహికల్ అనేది ఇలా పార్క్ చేయండి అని అంటున్నాడు. సో ఇది వచ్చేసి ఏంటి అంటే ఒక ఫెన్సింగ్ టైప్ అనమాట. ఇది కట్టెలు ఉంది కదా, కట్టెల్ ఫెన్సింగ్ దగ్గర. సో మీరు ఇలా వెహికల్ అయితే పార్క్ చేయండి. పార్క్ చేసిన తర్వాత వెహికల్ మీద జంప్ చేసి ఆ తర్వాత ఫెన్సింగ్ మీద నుంచి అండ్ గ్లూ వాల్ మీదకి జంప్ చేయండి. అండ్ గ్లూ వాల్ మీద జంప్ చేసిన తర్వాత గ్లూ వాల్ మీద నుంచి సో ఇంటి పైకి జంప్ చేయండి అని అంటున్నాడు. ఓకేనా? యాస్టీస్గా నేను ఎలా చేస్తున్నానో అలా చేయండి. ఇలా టోటల్గా ఇంటి పైకి వచ్చిన తర్వాత ఇంటి పైన లైట్ గా ఒక చిన్న పోల్ లాగా ఉంది చూసారా? సో ఆ పోల్ మీదకి ఎక్కేస్తే అదే హైడింగ్ ప్లేస్ అనమాట. అంటే ఎనిమిది స్కోర్కి తెలియదు, ఎందుకంటే చెట్టు ఉంది పైన అండ్ ఆకులు ఉన్నాయి కాబట్టి మనం కనపడే ఛాన్సెస్ ఉండవు అనమాట. అండ్ మెయిన్ గా మనం ఇక్కడ ఉంటామని ఎనిమిది స్కోర్కి తెలియదు కాబట్టి లైట్ గా కనిపించినా సరే వాళ్ళు గెస్ట్ చేయలేరు అనమాట, ఓకేనా? సో కంటిన్యూస్ గా ఇక్కడికి వచ్చిన తర్వాత నార్మల్ గా జంప్ చేసైనా ఎక్కొచ్చు, లేదా స్కోప్ ఆన్ చేసైనా సరే మీరు ఫార్వర్డ్ చేస్తే పైకి వెళ్ళిపోతాడు, ఓకేనా? సో ఆ స్టాండ్ పైకి వెళ్ళగానే అంటే చిన్న పోల్ లాంటిది, దాని మీదకి వెళ్ళగానే ఇలా కూర్చుంటే కథం. సో దానికి ఫ్రంట్ సైడ్ వచ్చేస్తే ఇంకా హైడ్ అయిపోతాం అనమాట. అటు సైడ్ ఎక్కువ సో ట్రీ యొక్క ఈ ఆకులు ఉన్నాయి కాబట్టి మనకి ఇంకా సేఫ్ అయితే ఉంటుంది అనమాట, ఓకేనా? ఈ ట్రిక్ మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. సో ర్యాంక్ పుషర్స్కి మెయిన్గా. సో కొన్ని సిచ్యువేషన్లో ఏంటి అంటే సోలోలో కాకపోయినా డియోలో అయితే ఇంకా ఫాస్ట్గా అయిపోద్ది. డియోలో అయితే మీరు ఏం చేయాలంటే సింపుల్గా ఏం లేదు, ఒక వెహికల్ తీసుకొచ్చి అండ్ ఫెన్సింగ్ దగ్గర అవసరం లేదు, ఇంకా గ్లూ వాల్ కూడా అవసరం లేదు, ఓన్లీ ఒక వెహికల్ ద్వారా సరిపోతుంది. సో వెహికల్ లేకపోతే సో మనం గ్లూ వాల్ ద్వారా యూజ్ చేయొచ్చు. టీమ్ అంటే డియోలో కానీ స్క్వాడ్లో కానీ. ఒక నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో వెహికల్ అనేది సో నేను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను, ఆడ పెట్టేసి మన ఫ్రెండ్ని వెహికల్ మీద కూర్చోబెట్టి ఫ్రెండ్ ద్వారా ఇంటి పైకి ఎక్కుతాను. లేదంటే గ్లూ వాల్ పెట్టేసి గ్లూ వాల్ ఒకటేసి అండ్ గ్లూ వాల్ దగ్గర ఫ్రెండ్ని కూర్చోమని అంటే సో ఫ్రెండ్ మీద నుంచి మనం గ్లూ వాల్ జంప్ చేసి అలా ఇంటి మీదకి వెళ్ళొచ్చు. ఎవరైనా ఒకరు హైడ్ అవ్వచ్చు, స్క్వాడ్ లో అయితే ముగ్గురు హైడ్ అవ్వచ్చు, ఓకేనా? ఈ ట్రిక్ మీ అందరికి చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ ఇట్స్ ఏ వర్కింగ్ ట్రిక్, ఓకేనా? ట్రిక్ నెంబర్ 3 వచ్చేసి అభి పెట్టిన కామెంట్ అయితే పిక్ చేసాం. ఈ కామెంట్ కి నియర్లీ 500 లైక్స్ అయితే వచ్చాయి. సో ఇప్పుడైతే క్రాస్ అయ్యే ఉంటాయి కూడా. ఈ ట్రిక్ బ్రో ఏమని అంటున్నాడంటే ఈ ట్రిక్ వర్క్ కావాలంటే మనకు ఒక ల్యాండ్ మైన్ ఉండాలి. అండ్ ల్యాండ్ మైన్ తీసుకొని ఏదైనా డబల్ డోర్ బిల్డింగ్ లోకి వెళ్ళండి. సో డబల్ డోర్ బిల్డింగ్ అంటే పీక్ లో ఉంటుంది కదా, అలాంటిది అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత స్టెప్స్ పైకి ఎక్కిన తర్వాత ఒక ఎడ్జ్ లో టోటల్ ఎడ్జ్ లో ఒక ల్యాండ్ మైన్ అయితే పెట్టండి కార్నర్ లో. పెట్టిన తర్వాత సో ర్యాంక్ పుషర్స్ కి చాలా బాగా యూజ్ అవుతుంది అంటున్నాడు. ఎలాగనంటే స్టెప్స్ కింద నుంచి నార్మల్ గా మనం ల్యాండ్ మైన్ పెట్టారా లేదని చెప్పి చెక్ చేస్తాం. సో అలా చెక్ చేస్తే ఎనిమికి ఎత్తే అక్కడ ల్యాండ్ మైన్ ఉందని తెలియదు, బట్ రూమ్ లోకి వెళ్ళి చెక్ చేస్తే తెలుస్తుంది. కానీ కొన్ని సిచ్యువేషన్ లో ఇది వర్క్ అవుతుంది, మీకు కిల్ వస్తుంది, ఓకేనా? ఇట్స్ ఏ వర్కింగ్ ట్రిక్. ఈ బ్రో నుంచి యూస్ఫుల్ ట్రిక్. ట్రిక్ నెంబర్ 4 వచ్చేసి ప్రవీణ్ ఫ్రీ ఫైర్ గేమర్ పెట్టిన కామెంట్ అయితే పిక్ చేసాం. అన్న బిగ్ ఫ్యాన్ అన్న అంటున్నాడు. థ్యాంక్ యూ డార్లింగ్, లవ్ యూ సో మచ్ అండ్ లవ్ యూ సో మచ్. సో ట్రిక్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే చెట్టు మీదకి ఎక్కడం అనమాట. అండ్ ఇదే కామెంట్ ని అండ్ వైసాయి నాథ్ కూడా పెట్టాడు. సో ఈ బ్రో కూడా బిగ్ ఫ్యాన్ అంటున్నాడు. లవ్ యూ సో మచ్ డార్లింగ్. సో ఇద్దరు చెప్పిన ట్రిక్ ఒకటే, కాకపోతే కాన్సెప్ట్ అనేది వేరే ఉందన్నమాట. ప్రవీణ్ చెప్పిన విధంగా చూస్తే ఏంటి అంటే కొటాటావకి అండ్ పోచినాకి మధ్యలో ఒక చెట్టు ఉంటుంది అనమాట, బెండ్ ట్రీ. అక్కడికి ఒక వెహికల్ తీసుకుని రండి, జీప్ కానీ అందులో వాటర్లో నడిచే వెహికల్ కానీ తీసుకుని రండి అంటున్నాడు. అండ్ వచ్చిన తర్వాత దాని మీద నుంచి చెట్టు మీదకి దూకండి. సో అలా చెట్టు మీద నుంచి పైకి వెళ్తే సో మీరు చెట్టు మీదకి ఎక్కగలుగుతారు. ర్యాంక్ పుషింగ్ చాలా ఈజీ అవుతుంది అంటున్నాడు. అండ్ వైసాయి
చెప్పిన ట్రిక్ కూడా సేమ్ ఇదే, కాకపోతే అతను వెహికల్ ప్లేస్ లో అండ్ మన ఫ్రెండ్ సహాయం తీసుకోమంటున్నాడు. అంటే ఇక్కడ ప్రవీణ్ చెప్పింది సోలోలో ఆడేటప్పుడు అనమాట, అండ్ వైసాయి చెప్పింది అయితే డియో కానీ స్క్వాడ్ లో ఆడేటప్పుడు యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా, రెండు మాత్రం కామన్ గా ఇలానే ఉంటుంది అనమాట. రెండు ట్రిక్స్ యొక్క ఉద్దేశం ఏంటంటే చెట్టు మీదకి ఎక్కి మనం సర్వైవ్ చేయడం అనేది. ఓకేనా, సో మీరు ఫస్ట్ చెట్టు మీద జంప్ చేయగానే స్కోప్ ఆన్ చేసి ఇలా చెట్టు మీదకి ఎక్కొచ్చు అనమాట. ఓకేనా, మీరు అసలు ఎటువంటి టెన్షన్ పడొద్దు. ఇలా స్కోప్ ఆన్ చేసుకుంటూ జాయిస్టిక్ ద్వారా ముందుకు ఫార్వర్డ్ చేస్తే సింపుల్ గా చెట్టు ఎక్కేస్తాడు, కింద పడడు. ఇట్లా టోటల్ గా పైకి వచ్చేసిన తర్వాత మీరు సర్వైవ్ అయితే చేయొచ్చు అనమాట. ఓకేనా, కాకపోతే ఏంటి అంటే డియోలో అయితే బాగుంటుంది, సోలోలో వెహికల్ ఉంటుంది కాబట్టి ఎనిమి కొంచెం మంది చూసే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా, ఇది వర్కింగ్ ట్రిక్, ఇట్స్ ఏ వర్కింగ్ ట్రిక్, సో యూస్ఫుల్ అయ్యే ట్రిక్ అనమాట. ట్రిక్ నెంబర్ 5 వచ్చేసి చైతన్య వికాస్ పెట్టిన కామెంట్ అయితే పిక్ చేసాం. ఇది వాటర్ లో అండ్ సర్వైవ్ చేసే ట్రిక్ అనమాట. ఏదైనా వెహికల్ తీసుకోండి అండ్ డైరెక్ట్ గా సో రివర్ లోకి వెళ్ళిపోండి బ్రో అంటున్నాడు, అండ్ వాటర్ లోకి వెళ్ళిపోండి అంటున్నాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత సో వాటర్ లో కార్ వెళ్ళిపోతుంది కాబట్టి మనం కార్ లో కూర్చున్నాం అనుకోండి, సో ఎనిమిస్ కి కనిపించాం అనమాట. అండ్ మెయిన్ గా పరగెట్రీలో సో మధ్యలో రివర్ ఉంటుంది అనమాట. ఆ రివర్ లో యూజ్ చేస్తే సో జోన్ అక్కడే పడుతుంది కాబట్టి సో మీకు చాలా సేపు సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, మీకు ర్యాంక్ పుష్ అయితే అవుతుంది అంటున్నాడు. నేను మీకు ఎగ్జాంపుల్ గా చూపించడానికి సో బెర్ముడాలో సో ఇటు కార్నర్ తీసుకొచ్చిన అనమాట. సో ఎక్కడైనా సరే ఒక్కొక్కసారి వాటర్ లో జోన్ పడితే మీరు ఇలా వెహికల్ వేసుకొచ్చి వాటర్ లో సర్వైవ్ చేయొచ్చు అనమాట. ఎనిమిస్ అయితే అస్సలు కనపడరు అనమాట. ఓకేనా, సో సడన్ గా ఎవరైనా ఎనిమిస్ వచ్చారనుకోండి మీ దగ్గరికి, ఏమంటే గెట్అవుట్ నొక్కేసి సర్పోర్ట్ ఆన్ చేసి స్కిల్ కొట్టవచ్చు అనమాట. మెయిన్ గా బ్రో చెప్పింది ఏంటి అంటే పరిగెట్రీలో రివర్ ఉంటుంది, ఆ రివర్ దగ్గర అయితే సో మిడిల్ లో ఉంటుంది కాబట్టి జోన్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి, అక్కడే సేఫ్ జోన్స్, ర్యాంక్ పుష్ అవుతుంది అన్నాడు. సో ఇట్స్ ఏ వర్కింగ్ ట్రిక్, సో యూస్ఫుల్ అయ్యే ట్రిక్ అనమాట. ఓకేనా, ట్రిక్ నెంబర్ 6 వచ్చేసి కలారి ప్రసన్న కుమార్ బ్రో పెట్టిన కామెంట్ అయితే పిక్ చేస్తాం. ఇది ఒక హైడింగ్ ప్లేస్ లాంటిది అనమాట, ర్యాంక్ పుషెస్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. కలహరిలో కమెంట్ పోస్ట్ లో అండ్ మిడిల్ లో ఒక ట్రక్ దగ్గర చెక్ బాక్సెస్ ఉంటాయి, ఆ చెక్ బాక్సెస్ ఎక్కేసి అండ్ ట్రక్ లో పడుకుంటే మీకు ఒక హైడింగ్ ప్లేస్ అయితే అవుతుంది బ్రో, సో సర్వైవ్ చేయొచ్చు ర్యాంక్ పుషెస్ అంటున్నాడు. ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. బట్ ఏంటి అంటే చెక్ బాక్సెస్ ఉన్నాయి కాబట్టి ఎనిమిస్ అందరూ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, సో పర్లేదు, ఇట్స్ వర్కింగ్. బట్ దీనికి ఇంకో ఆల్టర్నేట్ ట్రిక్ కూడా ఉంది, సేమ్ ఇదే కంటైనర్ ఇదే కమెంట్ పోస్ట్ లో. సో మీకు ఇంకో దగ్గర కూడా ట్రక్ ఉంటుంది అనమాట, నేను చూపిస్తాను చూడండి. సో చూడండి గాయస్, అదే కమెంట్ పోస్ట్ ఏరియాలో సో మనకి ఇట్ సైడ్ వచ్చేస్తే ఇంకో ట్రక్ ఉంటుంది అనమాట. ఈ ట్రక్ దగ్గర ఎటువంటి చెక్ బాక్సెస్ ఉండవు. సో మీరు డియో కానీ స్క్వేర్ గానీ ఆడుతున్నప్పుడు మీ టీమ్మేట్ సహాయంతో జంప్ చేసి ట్రక్ పైకి వచ్చారంటే సో చాలా సేఫ్ గా అయితే సర్వైవ్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడ చెక్ బాక్సెస్ ఉండవు కాబట్టి ఎనిమిస్ వచ్చి చెక్ చేసే ఛాన్సెస్ అయితే తక్కువ ఉంటాయి. ఇది మీ అందరికి చాలా బాగా యూస్ఫుల్ అయ్యే ట్రిక్, ఇట్స్ ద వర్కింగ్ ట్రిక్ అనమాట. ఓకే, ట్రిక్ నెంబర్ 7 వచ్చేసి ధనుష్ పౌలూరి పెట్టిన కామెంట్ అయితే పిక్ చేస్తాం. ఇది కూడా ఒక హైడింగ్ ప్లేస్ లాంటిది అనమాట, సర్వైవర్స్ కి అండ్ మెయిన్ ర్యాంక్ పుషర్స్ యూజ్ అవుతుంది. మనకి బెర్ముడాలో సో షిప్ యార్డ్ లో మనకి ఇక్కడ ఇంటి పైన ఒక ల్యాండ్ ఇది షిప్ ఇది సారీ ఏమంటారు లాంచ్ పడేది ఉంటుంది అనమాట. సో లెఫ్ట్ సైడ్ టర్న్ చేసుకుంటే మనకు ఒక ఎల్లో కలర్ స్టాండ్ ఉంటుంది, అండ్ దాని మీదకి వెళ్ళిపోతే మీరు సింపుల్ గా అండ్ ప్రౌన్ అవుతూ సర్వైవ్ అయితే చేయొచ్చు. మెయిన్గా ర్యాంక్ పుషర్స్ కి యూజ్ అవుతుంది అంటున్నారు. సో యాస్టిస్గా నేను లొకేషన్ ఎలా పెట్టానో అలా పెట్టండి, మీరు ఆ ట్యాంక్ పైకి ఎక్కినా పర్లేదు, స్టాండ్ మీదకి ఎక్కినా పర్లేదు. సో ఎక్కేస్తే ఏంటి అంటే మీరు ఇక్కడికి వచ్చేస్తారనమాట, పర్ఫెక్ట్ లొకేషన్ పెట్టుకొని లాంచ్ ప్యాడ్ యూస్ చేస్తే ఇలా వచ్చేస్తారు. అండ్ మీరు ప్రౌన్ అవుతూ అండ్ ఇక్కడ ఉన్న ఎల్లో స్టాండ్స్ని కవర్ చేసుకుంటూ ఎనిమిస్ కింద కనపడకుండా రష్ అయితే చేయొచ్చు. అండ్ సైలెన్సర్ యూస్ చేస్తే మీకు ఇంకా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అనమాట ఈ టైప్ ఆఫ్ హైడింగ్ ప్లేసెస్. ఓకేనా, ఇది ర్యాంక్ పుషర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ మీకు ఏదన్నా ఎవరైనా చూసారనుకుంటే ఇటు పక్కకు వచ్చేస్తే ఈ స్టాండ్ అంటే ఈ స్టాండ్ మీద దిగేస్తే ఎవరు చూడరు, ఇక్కడికి వచ్చి సింపుల్గా ప్రౌన్ అయితే బాగుంటుంది అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే ఈ కింద అంటే మిడిల్లో ఉన్న స్టాండ్కి రాకపోవడమే మంచిది, ఎందుకంటే ఇక్కడ నుంచి వస్తే మీరు కింద దిగే ఛాన్సెస్ ఉంటుంది, ఇది దూకడమే అనమాట. అదే మీరు పైన ఉన్న స్టాండ్ నుంచి అయితే స్టెప్స్ దగ్గరికి వెళ్ళి దిగొచ్చు. ఓకేనా డార్లింగ్, సో ఇది మీ అందరికి యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఇట్స్ ఎ వర్కింగ్ ట్రిక్, ఇట్స్ ఎ యూస్ఫుల్ ట్రిక్ ఫర్ ఆల్ ర్యాంక్ పుషర్స్. ఓకే, సో గాయ్స్ ఇదనమాట మీకు తెలుసా ఎపిసోడ్ నెంబర్ 25. సో ఈ వీడియోలో సో మీ అందరికి చాలా